ఉరుకుల పరుగుల జీవితంలో నడక, వ్యాయామం మానసిక ఒత్తిడి తగ్గించడమే కాకుండా అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయని ఎమ్మెల్యే మురళీ నాయక్ అన్నారు. మహబూబ్నగర్ జిల్లా ఎన్టీఆర్ స్టేడియంలో 9,50,000 రూపాయలతో చేపట్టే వాకింగ్ ట్రాక్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. గతంలో ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలో భాగంగా వాకింగ్ ట్రాక్ నిర్మాణం చేపడుతున్నట్లు ఎమ్మెల్యే మురళీ స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ ఉదయాన్నే లేచి నడక, వ్యాయామం, శారీరక శ్రమతో అనేక రకాల వ్యాధులకు చెక్ పెట్టవచ్చన్నారు. సంపూర్ణ ఆరోగ్యానికి నడక దివ్య ఔషధమన్నారు. సంవత్సరాల నుంచి వాకర్ ట్రాక్ ఒకటి నిర్మించాలని చెప్పేసి ఈ వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు ఎంత తీవ్ర శ్రమించినా కూడా ఫలితం దక్కలేదు. నేను అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత క్యాలెండర్ ఆవిష్కరణకు పోయిన సంవత్సరం ఇదే స్టేజ్ మీద వాళ్ళకు వాగ్దానం ఇవ్వడం జరిగింది. వచ్చే సంవత్సరం లోపు వాకింగ్ ట్రాక్ పూర్తి చేసే బాధ్యత తీసుకుంటని చెప్పడం, కాకపోతే ఫండ్ కొంచెం డిలే అవ్వడం వల్ల ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం గురించి పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా మనం అందరం రోజు పొద్దున్నే వాకింగ్ చేస్తే మనందరం ఆయురారోగ్యాలతో ఉంటాం, మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ పొద్దున్నే వాకింగ్ చేయాల్సిందిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈ ట్రాక్ను కూడా మీరందరూ కాపాడుకున్న బాధ్యత మీ ముందుందని, అదేవిధంగా ఈరోజు కాలేజీ వాకర్స్ అసోసియేషన్ తరఫున ఒక ప్రతిజ్ఞ పూనడం జరిగింది. మహబూబాద్ పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దాలని చెప్పేసి మొదటి ప్రాధాన్యం మొదటి మెట్టుగా మీరందరూ కృషి చేయాలని మిత్రులందరికీ పేరు ధన్యవాదాలు. ముఖ్యంగా ఎన్నో సంవత్సరాల నుంచి వాకర్ ట్రాక్ ఒకటి నిర్మించాలని చెప్పేసి ఈ వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు ఎంత తీవ్ర శ్రమించినా కూడా ఫలితం దక్కలేదు. నేను అధికారంలో కాంగ్రెస్